ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ ఒక్కరు నోరు మెదపకపోగా కేంద్ర ప్రభుత్వము ఈ రోజు సుమారు 40 విభాగాలను ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సుమారు 5,000 మంది ఉద్యోగస్తులను తొలగించే కార్యక్రమం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద నేను ఇంతకుముందు పోరాటం చేస్తాను, మీకు అండగా నిలబడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడకపోవడము ఎంత నీచమైన కార్యక్రమం అనేది మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అధికారంలోకి రావడం కోసము ఎలాంటి హామీలైనా ఇచ్చి, తప్పుడు హామీలు ఇచ్చి, వంచి మోసం చేయడంలో ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా అలాంటి నాయకుడు ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే.